బంగారు నెమలి వాహనంపై వల్లి దేవసేన సమేత సుబ్రహ్మణ్య స్వామి విహరిస్తూ భక్తులను కటాక్షించారు. చెన్నై జార్జ్ టౌన్లోని శ్రీ కన్యకాపరమేశ్వరి దేవస్థానంలో ఆడికృతిక మహోత్సవ వేడుకలను సోమవారం అత్యంత వైభవంగా నిర్వహించారు. ఆలయ అర్చకులు భాస్కర్ పంతుల బృందం నేతృత్వంలో ఉదయం శ్రీ వాసవాంబకు వల్లి దేవసేన సమేత సుబ్రహ్మణ్య స్వామికి విశేష పూజలు, అభిషేకాలు, అలంకారం, అర్చనలను శాస్త్రోక్తంగా నిర్వహించారు. సోమవారం రాత్రి 6 గంటలకు శ్రీ సుబ్రహ్మణ్య స్వామిని కీర్తిస్తూ చెన్నైకి చెందిన టీఎస్ పార్థసారథి బృందం భక్తి గీతాలు శ్రావ్యంగా ఆలపించి ఆధ్యాత్మిక శోభను తెచ్చారు. ఆయుర్కృతిక ఉత్సవంలో భాగంగా రాత్రి 7:30 గంటలకు వల్లి దేవసేన సమేత శ్రీ సుబ్రహ్మణ్య స్వామిని బంగారు నెమలి వాహనంపై కొలువు తీర్చి విశేష పూజలను నిర్వహించారు. అనంతరం ఆలయం ప్రాంగణంలో వల్లి దేవసేన సమేత శ్రీ సుబ్రహ్మణ్య స్వామిని ఊరేగించారు. ఇందులో ఆలయ సిబ్బంది, ట్రస్టీలు, సెక్రటరీలు ఊరేగింపులో భక్తి శ్రద్ధలతో పాల్గొని శ్రీ సుబ్రహ్మణ్య స్వామి, శ్రీ వాసవి అమ్మవారి కృపకు పాత్రులయ్యారు. శ్రీ కన్యకాపరమేశ్వరి దేవస్థానం ఉద్యోగులు, ఎస్కేపీడీ చారిటీస్ నిర్వాహకుల ఆధ్వర్యంలో జరిగిన ఈ ఆడికృతిక ఉత్సవం విజయవంతంగా సాగింది. భక్తులు, ఎస్కేపీడీ హాస్టల్ విద్యార్థులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. ఆలయ సిబ్బందిని, ట్రస్టీలను తగు రీతిలో గౌరవించి శ్రీ వాసవి అమ్మవారి ఆశీస్సులు అందించి ప్రసాద వినియోగం చేశారు.